అందరికీ నమస్కారం. నివేదన పార్ట్ 3 రచించిన వారు మీనాకుమారి గారు. టూర్ ఇంకా ఉందిగా, హడావిడిగా ఫ్లైట్లో దిగారు అని తల్లిదండ్రులను చూసి నవ్వాడు నందగోపాల్. ఊరుకోరా, మీరు చెప్పిన శుభవార్త విని అక్కడ ఉండలేకపోయాంరా. ఆనందమంతా ఇక్కడే ఉంది కదా అని వచ్చేశాము అన్నారు. అవును, నిజమేగా, ఇంతకు మించిన ఆనందం ఎక్కడా దొరకదు మాకు అని వారికి వంతు పాడారు నందిత తల్లిదండ్రులు. ఎప్పటికప్పుడు నందితను పరీక్షిస్తూ వేయవలసిన మందులు స్వయంగా తానే వేస్తున్నాడు నందగోపాల్. నందగోపాల్ శ్రద్ధను చూసి అత్తమామలు తల్లిదండ్రులు మురిసిపోయారు. ఒక నర్సుని ఏర్పాటు చేశారు నందిత దగ్గర. రోజులు గడుస్తున్నాయి. నందితకు వాంతులు అవుతుంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు నిజమేదో నందగోపాల్కి తెలుసు. నందిత నవ్వింది. మీరు ఎంత డాక్టర్ అయితే మాత్రం ప్రతి మందు మీరే వెయ్యాలా? పైగా నర్స్ ఒకటి నా ప్రాణానికి, ఎప్పుడూ నా దగ్గరే, ఫ్రీగా ఉండనివ్వడం లేదు అంటున్న నందితకు, నందిత, నీకు తెలుసు, మనకు పెళ్ళైన 4 ఏళ్లకు అదృష్టం కలిసి వచ్చింది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా, అందుకే ఈ జాగ్రత్తలు అని ఆమెను సమాధానపరిచాడు నందగోపాల్. ఎప్పటికప్పుడు ఆమెను మధుసూదన్ గారు పరీక్షిస్తూ భయపడాల్సిందేమీ లేదు నందు అని ధైర్యం చెప్పారు. నందగోపాల్కి తన పిల్లల సంగతి ఏమో గాని భార్య గురించి తెగ కంగారు పడిపోతున్నాడు. మధుసూదన్ గారు నందగోపాల్ని సమాధానపరుస్తున్నారు. నువ్వు ఏం టెన్షన్ పడకు నందా, ఇంకా 4 నెలల్లో నీ భార్యకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుట పడుతుంది. నీకు పండంటి బిడ్డలు కూడా వస్తారు అని చెప్పి, నీకు మరో ముఖ్య విషయం స్కానింగ్లో తెలిసింది, కవల పిల్లలు నీకు అని నవ్వారు ఆయన. ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు అన్నారు మధుసూదన్ గారు. అవును సార్, మరి ఆ మదర్ ఆరోగ్యం బాగుందా అని అడిగాడు నందగోపాల్. ఓ మంచి ఆరోగ్యవంతురాల్ని సెలెక్ట్ చేశాను నందా, నీకు ఆ దిగులే వద్దు అని భరోసా ఇచ్చారు. నందితకు స్కానింగ్ చేసి లోపల గడ్డ పెరిగింది అని దానికి మందులు వేరే మార్చి రాశారు మధుసూదన్ గారు. అదేమీ బయటకు రాకుండా కవల పిల్లలు అని చెప్పారు నందితకు. నందిత తెగ సంతోషపడిపోయింది. ఏం జరుగుతుందో తెలియని కంగారుతో బాధపడుతున్న నందగోపాల్కి ధైర్యం చెప్పారు మధుసూదన్ గారు. ఎందుకంటే ఒకవేళ నందితకు అర్జెంటుగా ఆపరేషన్ చేయవలసి వస్తే అప్పుడు పిల్లల పుట్టుకకు ఆ విషయాన్ని జత చేయలేనేమో అని ఆయనకు వరిగానే ఉంది. ప్రస్తుత పరిస్థితి అయితే బాగానే ఉంది. ఒక్కోసారి దిగులుగా ఉండేవారు. కవిత గమనించి, మీరేం కంగారు పడకండి సార్, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఇలాంటివి మీరు ఎన్ని సాల్వ్ చేయలేదు అని ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పేది. నందగోపాల్ హాస్పిటల్కి వచ్చే ప్రెగ్నెన్సీ వాళ్ళందరినీ ఆరా తీసేవాడు. వారిలో ఎవరైనా తన బిడ్డలను మోస్తున్నారా అన్న అనుమానం. కొత్తగా ఎవరూ లేరు, అంతా తనకు తెలిసిన వారే. ఒకరోజు ఒక అమ్మాయి నందగోపాల్ రూంలోకి రావడం చూసి, కవిత, మీరు అటు కాదు నిచ్చెలా, ఇటు పెద్దాయన దగ్గరకు వెళ్ళండి అని ఆమెను స్వయంగా తీసుకెళ్లడం గమనించాడు నందగోపాల్. ఆమె ప్రెగ్నెంట్, బహుశా తన బిడ్డలను మోసేది తానే కాబోలు అనుకున్నాడు. కోడలికి కవలలు అనేసరికి ఆనందం ఆగలేదు అత్తమామలకు. చాలా జాగ్రత్తగా చూసేవాళ్ళు నందితను. పైగా నర్సు ఉండనే ఉందిగా. మధుసూదన్ గారు హాస్పిటల్కి రాలేదని నందగోపాల్ ఫోన్ చేశాడు ఆయనకు. ఆయన, కాస్త నలతగా ఉంది నందా, అందుకేలే అని వెంటనే వేరే ఒక మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారు. ఎందుకో అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు నందగోపాల్. నందగోపాల్ వెంటనే మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళాడు. హాల్లో కూర్చొని మధుసూదన్ గారు ఎవరితోనో గట్టిగా మాట్లాడుతున్నారు. నందగోపాల్ రావడం చూసి ఆపేశారు. రా నందా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు ఆయన. మీకు ఆరోగ్యం ఎలా ఉంది సార్ అని అడుగుతూ ఎదురుగా రేష్మను చూసి పలకరించాడు నందగోపాల్. ఎప్పుడు ఇండియా వచ్చారు మీరు అని అడిగాడు రేష్మను.
నీకు తెలియనిది ఏముంది నందా, నా మాట ఎప్పుడు వినదుగా అన్నారు మధుసూదన్ గారు. నందగోపాల్కు మధుసూదన్ గారి ముఖంలో ఆవేదన కొట్టొచ్చినట్టు కనబడింది. ఎందుకు సార్ అలా ఉన్నారు అని ప్రశ్నిస్తున్న నందగోపాల్కి ఏమీ లేదులే నందా, మామూలే అంటూ నవ్వేశారు. రేష్మ లోపలికి వెళ్ళి ఇద్దరికీ కాఫీ తెచ్చింది. బాగున్నారా నందా, మీ వైఫ్ మీరు ఎలా ఉన్నారు, ఆంటీ అంకుల్ ఏం చేస్తున్నారు అని అడిగింది రేష్మ. అందరూ బాగున్నారు. నీ సంగతి ఏమిటి, లండన్ నుంచి ఎప్పుడు రాక, ఏమిటి సంగతులు అని ప్రశ్నించాడు నందగోపాల్. అన్నీ బాగున్నాయి, డాడీతోనే బాధ, నన్ను ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారు అంది రేష్మ. మధుసూదన్ గారు కాస్త కోపంగానే చూశారు కూతురి వంక. సరేనందా, నేను ఈవినింగ్ కలుస్తాను. సరే సార్, వస్తాను అని పైకి లేచాడు నందగోపాల్. పాపం సార్కి మళ్ళీ ఏదో చిరాకు కలిగించినట్టు ఉంది రేష్మ. తల్లి లేని పిల్లని చాలా గారాబంగా పెంచారు. లండన్లో వాళ్ళ సొంత పిన్నిగారి ఇంట్లో ఉండి అక్కడే చదువుతానని వెళ్ళింది తనే. సరే అని పంపించారు. చాలా ఫాస్ట్గా తయారైపోయింది. విందులు, విలాసాలు, వినోదాలు అవే ప్రపంచంలా ఎంజాయ్ చేసింది అక్కడ. చదువు ఏమీ అబ్బలేదు, కానీ విలాసాలు బాగా అలవాటయ్యాయి. అక్కడ ఒకరిని ప్రేమించి ఎవరి మాట వినకుండా పెళ్లి చేసుకుంది. ఉన్న ఒక్క కూతురి పద్ధతి, సంస్కారం నచ్చక చాలా దిగులుగా ఉండేవారు మధుసూదన్ గారు. నందగోపాల్తో షేర్ చేసుకునేవారు ఆ సంగతులన్నీ. నందగోపాల్ మధుసూదన్ గారి దగ్గరే హౌస్ సర్జన్ పూర్తి చేశాడు. పైగా విద్య నేర్పిన గురువు కూడా. చాలా మంచివారు ఆయన. నందగోపాల్ చదువు అన్నీ అయిపోయాక హాస్పిటల్ పెట్టించి ఇద్దరూ కలిసి నడుపుతున్నారు. ఈనాడు నందగోపాల్కి వచ్చిన మంచి పేరు అంతా కూడా ఆయన పుణ్యమే. ఆయనే నందగోపాల్కు స్ఫూర్తిదాత. అటువంటి సార్ మాట అస్సలు వినేది కాదు రేష్మ. మరి ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. ప్రతిదీ చాలా వెరైటీగా ఆలోచిస్తుంది. మంచిదే కానీ తనదే కరెక్ట్ అనుకుంటుంది. మాయమాటలకు మోసపోతుంది. నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో రేష్మ ఇండియా వచ్చేసింది. నాతో చాలా కలివిడిగా ఉండేది. ఆమెకు చదువు గురించి అర్థమయ్యేలా చెప్పమన్నారు నన్ను మధుసూదన్ గారు. అలా ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు సార్ ఇంటికి వెళ్ళి నేను సార్ రేష్మ డిస్కస్ చేసుకునేవాళ్ళం. అనుకోకుండా ఒకరోజు నేనంటే ఇష్టమని నాకు చెప్పింది. నాకు చాలా భయం వేసింది. వారింటి ఛాయలకు కూడా వెళ్ళలేదు కొన్నాళ్ళు. నాకు ఎంతసేపు చదువుకోవాలి, పెద్ద డాక్టర్ని కావాలి, మధుసూదన్ సార్ లాగానే అని కలలు కనేవాణ్ణి. అందుకు నిరంతరం కృషి చేసేవాడిని. సందేహాలు వస్తే సార్ గారిని అడిగి తెలుసుకునేవాడిని. రేష్మ అలా చెప్పేసరికి నాకు చిరాకు కలిగింది. కానీ సార్ని కలవకుండా ఎలా ఉంటాం? సైన్స్ సబ్జెక్ట్ ఆయన చెప్పేది. నా మౌనం, భయం సార్ కనిపెట్టి ఒకరోజు గట్టిగా అడిగారు. నేను జరిగిందంతా చెప్పేశాను భయపడకుండా. ఆ మాటలు విన్న ఆయనకు చాలా కోపం వచ్చింది. నందా, నువ్వు ఇంటికి రా సాయంత్రం అని చెప్పి నన్ను రేష్మను కూర్చోబెట్టి బాగా మాట్లాడారు. తన కన్న కూతురిలా కాకుండా చాలా చక్కగా ఆమె నిర్ణయం తప్పు అని చెప్పారు. చూడు రేష్మ, నందగోపాల్కి నువ్వు ఏ విషయంలోనూ సరిపోవు అని ఖచ్చితంగా చెప్పేశారు ఇద్దరి ముందు మధుసూదన్ గారు. కాబోయే ఒక గొప్ప డాక్టర్పై ఇలాంటి నీడలు పడడం మంచిది కాదు అని రేష్మకు చివాట్లు పెట్టి లండన్లో ఉన్న వాళ్ళ పిన్నిగారి ఇంటికి పంపేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే రేష్మ మొండితనంతో వేరొకరిని కావాలని పెళ్లి చేసుకుందని తెలిసింది. ప్రతి పని తండ్రి మీద కక్ష తీర్చుకోవడానికి చేసినట్టు చేస్తుంది. తన జీవితం గురించి అస్సలు ఆలోచించుకోదు. నా చదువు అయిపోయి డాక్టర్గా బాగా స్థిరపడ్డాక నందిత వాళ్ళ సంబంధం కుదిర్చింది కూడా మధుసూదన్ గారే. తల్లిదండ్రుల బాధ్యత కూడా నా పట్ల ఆయనే తీసుకునేవారు నాపై ప్రేమతో. అటువంటి మంచికి ఈ రేష్మ వల్ల ఎప్పుడూ తలనొప్పి వ్యవహారమే.
ఈసారి ఏదో చెప్పుకోలేని తప్పు చేసినట్టుంది అని అనుకున్నాడు నందగోపాల్. ఇల్లు వచ్చేసింది. గేట్ తీస్తున్న భార్యని చూసి, ఎందుకు ఇలాంటప్పుడు కూడా నువ్వే గేట్ తీయాలా అంటున్న నంద మాటలకు నవ్వి, బాగానే ఉందండి. 6వ నెలకి అంత జాగ్రత్త. అయినా అన్ని పనులు చేస్తేనే ఆరోగ్యం అని అమ్మ చెప్పింది అంది నందిత. ఏం చెప్పగలుగుతాను వివరంగా? మధుసూదన్ గారు ముందే చెప్పారు. మధుసూదన్ గారు ముందే చెప్పారు. తనకి మాటల్లో పొరపాట్లు రానివ్వద్దు. చాలా జాగ్రత్తగా, కంట్రోల్గా మాట్లాడాలి ఆమెతో. నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వకూడదు. తనే తన బిడ్డలను కన్నాననే ఆనందం ఆమెకు కలకాలం కలగాలంటే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పారు మధుసూదన్ గారు. అందుకే భార్యతో మాట్లాడాలంటే ముందే ఆలోచించుకొని మాట్లాడుతున్నాడు నంద. నర్సుని పిలిచి నందితకు ఆహారం ఎలా ఇవ్వాలో, ఏమి తినాలో అని చెప్పాడు. ఆమె ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా చూసుకుంటుంది. రోజులు గడిచే కొద్దీ తెలియని ఆతృత పడేవాడు నందగోపాల్. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. బిడ్డలకు 9 నెలలు వచ్చే వరకు నందిత ఆరోగ్యం బాగా ఉంటే అంతే చాలు. ఒకేసారి 2 పనులు జరిగితే ఏ సమస్య ఉండదు. ఎందుకనో మధుసూదన్ గారు దిగులుగానే ఉంటున్నారు. ఏం జరిగిందో, రేష్మ గురించే కాబోలు. అడిగినా బాగోదు అని ఏమీ అడగలేకపోయాడు. ఒక్కోసారి భయం వేసేది నందగోపాల్కి. సార్ అలా ఉండడానికి కారణం ఒకవేళ నందిత ఆరోగ్యం కాదు కదా అని అనుకుంటూనే, తనకి తెలుసు అంత కాంప్లికేట్ కాదుగా అని సర్ది పెట్టుకునేవాడు మనసుని. ఒకవేళ ఇంకా ఏదైనా నా దగ్గర సార్ దాస్తున్నారా అన్న ఆలోచనలతో నందగోపాల్కి నిద్ర దూరం అయ్యేది ప్రతిరోజు. భర్తను గమనిస్తున్న నందిత, ఏమిటండి, ఏమైనా నా విషయంలో బాధపడుతున్నారా అని అడిగింది ఒకరోజు. లేదు నందు, అదేం లేదు. పెద్ద సార్ గారు ఏదో ఒక రకంగా ఉంటున్నారు చెప్పానుగా. వాళ్ళ అమ్మాయి సంగతి ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తుంది. కూతురి ప్రవర్తన వల్ల ఆయన అంత బాధగా ఉంటే నాకు ఏదోలాగా ఉంది. అదే కారణం అని చెప్పాడు నందగోపాల్. మంచి వాళ్ళకే అన్ని సమస్యలు వస్తాయని అంది నందిత. నిజమే అంటూ నిట్టూర్చాడు నందగోపాల్. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.